నమస్తే నిహారిక గారు. నమస్తే. నిహారిక గారు, చాలా తొందరగా చాలా మందికి సూసైడల్ థాట్స్ వస్తూ ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్‌లో. హ్మ్. లైక్ హ్మ్. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకుంటే 10థ్ క్లాస్ తర్వాత ఎప్పుడైతే అంటే టీనేజ్‌లోకి వాళ్ళు ఎప్పుడైతే వస్తారో అప్పటి నుంచి చిన్న చిన్న విషయాలకి డిప్రెస్ అవ్వడం. ఎస్పెషల్లీ కాలేజ్‌లోకి వెళ్ళిన కొత్తలో అయితే మెయిన్ మార్క్స్ గురించి, హ్మ్. రికార్డ్స్ గురించి, కాలేజ్‌లో ర్యాగింగ్ గురించి, హ్మ్. వీటి గురించి కూడా మనస్తాపానికి గురయ్యి తొందరగా వాళ్ళు ఏదో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి నేను బ్రతకను అని చెప్పి అనడం. ఇప్పుడున్న వాళ్ళైతే చాలామంది డ్రగ్స్‌కి అడిక్ట్ అవ్వడం. సిటీస్‌లో ఉన్న కొంచెం హై ఫ్యామిలీస్ అయితే. అంటే ఇవన్నీ గూడా వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం లేక, లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లోపించా? సో, ఇలాంటివి ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే, ఫస్ట్ మనం పేరెంట్స్ వాళ్ళని ఎలా ప్రేమిస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక పేరెంట్ వచ్చేసి, నీ మార్క్స్‌ని బట్టే నేను నిన్ను ఇంట్లో ఎలో చేస్తాననో, లేకపోతే మార్క్స్‌ని బట్టే వాళ్ళకి ఒక హై పరువు క్రియేట్ చేయడము. నువ్వు మార్క్స్ రాకపోతే మా మొహాలు తీసేసినట్టు అవుతదని. సో, ఈ డిపెండెన్సీ అంతా పిల్లల మీద పెట్టేసి, మీ మీ వల్లనే మా లైఫ్ బావుంటదనో, మీ వల్లనే మా లైఫ్ ఇదయిపోతదనో, ఎప్పుడైతే మనం వాళ్ళకి ఈ చిన్న పిల్లలకి ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తాం, వాళ్ళు తట్టుకోలేనప్పుడు వాళ్ళకింకా అలా అవుతూ ఉంటదనమాట. హ్మ్. ఇది ఒక మూవీ ఉంటుంది గదా! మన 'రన్నింగ్ రేస్‌లో' ఒక పాప 'జగపతి బాబు' గారు 'విశ్వాసం' మూవీ. యాహ్! విశ్వాసం. యాహ్! హ్మ్. 'విశ్వాసం.' నేను అదే మూవీకి కనెక్ట్ అయ్యాను యాక్చువల్‌గా. సో, అక్కడ ఆ మూవీలో ఏమవుతుంది మనకి అది మూవీలా తీశారు. బట్ రియల్ లైఫ్‌లో రియల్ కూడా లైఫ్‌లో చాలా మంది అంటే ఆ పాప కంప్లీట్‌గా వాళ్ళ ఫాదర్ చెప్తారు కదా! ఆ! "నువ్వు గెలిస్తేనే నా డాటర్‌వి, లేకపోతే నా డాటర్‌వి కాదు" సో, అని. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మరీ రియాలిటీలో అంతగా పెట్టకపోయినా కూడా ఉన్నారు. రియాలిటీలో గూడా అలాంటి ఫాదర్స్‌ని అంటే విన్నాను చూసారు. వాళ్ళ గురించి. సో, మనం ఏం జరుగుతుందంటే ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తున్నాం పిల్లల హ్మ్. మీద. హ్మ్. సో, ఆ ప్రెషర్‌కి తట్టుకోలేక వాళ్ళకింకా పేరెంట్సే అన్నీ ఉంటదండి చిల్డ్రన్‌కి. హ్మ్. వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యేంత వరకు కూడా పేరెంట్సే లోకంలో బతికేస్తాం. మనం కూడా హ్మ్. మన పేరెంట్స్‌కి మంచి పేరు తేవాలి. మన పేరెంట్స్‌కి ఎక్కడ మాట రానివ్వద్దు. ఆ ప్రయత్నమే ఉంటది మనకి. ఎందుకంటే మన ప్రపంచం చాలా చిన్నది చిన్నప్పుడు. హ్మ్. కంప్లీట్‌గా మన పేరెంట్సే మనకు అన్నీ ఇస్తూ ఉంటారు మన లైఫ్‌లో. సో, ఇలాంటి టైంలో ఎప్పుడైతే మనకి మన వల్ల అవ్వట్లేదు. ఆ పర్టిక్యులర్ గోల్‌ని రీచ్ అవ్వడము సంథింగ్. ఇంగా తట్టుకోలేక అలాంటి థాట్స్ రావడము అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైనా సరే పిల్లలకి మనం ఫ్రెండ్లీగా ఉండడం ఎంత ఇంపార్టెంటో, వాళ్ళకి మనం ఎక్స్‌ప్రెస్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వాలి. హ్మ్. వాళ్ళకసలు ఎమోషనల్‌గా వాళ్ళు డేలో ఏం గో త్రూ అవుతున్నారనేది చిన్నప్పటి నుంచే మనం అడుగుతూ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు మన పిల్లలు స్కూల్ అయిపోయి ఇంటికొచ్చాక మనం వాళ్ళతో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఎలా జరిగింది రోజు? మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? ఇది అలాంటివన్నీ అడుగుతూ ఉంటే వాళ్ళకి హార్ట్ అనేది క్లీన్ అవుతూ ఉంటది. మీరిప్పుడు చెప్పిన విషయం జనరల్‌గా ఇది మా ఇంట్లో అయితే డెఫినిట్‌గా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే, ఈ మధ్య కాలంలో వర్క్ స్కెడ్యూల్స్ అన్నీ చేంజ్ అయిన తర్వాత, ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. హుహు. ఆటోమేటిక్‌గా ఏంటంటే, కూర్చొని మాట్లాడుకునే అంత టైం ఉండట్లేదు. కాకపోతే ఈవెన్ బెడ్ టైమ్‌లో అయినా నేను డెఫినిట్‌గా అడుగుతాను ఎవ్రీడే. యాహ్! కానీ చాలామంది పేరెంట్స్ చేస్తున్న తప్పేంటంటే, పిల్లలు పక్కనున్నప్పుడు గూడా అవ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి ఎస్పెషల్లీ మొబైల్‌కి అడిక్ట్ అయిన పేరెంట్స్ గురించి చెప్తున్నాను. హ్మ్. ఒక మదర్ ఎప్పుడైతే కిడ్స్ పక్కనున్నప్పుడు మొబైల్ నొక్కుంటూ ఆ కిడ్స్‌ని పట్టించుకోలేదంటే ఆటోమేటిక్‌గా కిడ్స్ కూడా అలానే అడిక్ట్ అయిపోతారు. వాళ్ళ మనసులో ఉన్న ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది బయటికి చెప్పుకోవడానికి చెప్పలేరు. వాళ్ళకి ఎప్పటికి ఆ ఇది ఉండదేమో ఎమోషనల్ అనిపిస్తుంది. బ్యాగేజ్ క్రియేట్ అయిపోతూ హ్మ్. ఉంటుంది. హ్మ్. సో, ఇక్కడ పేరెంట్స్ కొంచెం కావాలి అంటే వాళ్ళు మొబైల్‌లో సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. సిస్టమ్ నెవర్ ఫెయిల్స్. పీపుల్ మే ఫెయిల్ అని చెప్తూ హ్మ్. ఉంటారనమాట. ఎప్పుడైతే వాళ్ళు సెట్టింగ్స్ పెట్టేసుకొని ఇలా సపోజ్‌కి 8:30 టు 9 వరకి నా బేబీ టైమ్ అని నేను అనుకున్నాననుకోండి. 8:30కి నా మొబైల్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఎళ్ళేలా నేను పెట్టేసాననుకోండి. హ్మ్. అయిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ మళ్ళీ నేను ఆ మొబైల్ ముట్టొద్దు. హ్మ్. సో, ఎవ్రీడే మనం ఇంటెన్షనల్‌గా మనం చేయలేకపోతే అట్‌లీస్ట్ మొబైల్ అన్నా చేయనిద్దాం. హ్మ్. అలాంటి చిన్న చిన్న సెట్టింగ్స్ పెట్టేసుకొని, ఆ టైం కంప్లీట్‌గా ఫ్యామిలీకి డెడికేట్ చేసుకుంటూ ఉంటే, అక్కడ ఆ రిలేషన్‌షిప్ అనేది కూడా పిల్లలకి గూడా నాకు నా పేరెంట్స్ ఉన్నారు అనే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుందనమాట. హ్మ్. అండ్ ఈ డ్రగ్స్ అడిక్షన్ ఇవన్నీ 2 వేస్‌లో అవుతాయి. ఒకటి నిజంగా ప్రెషర్ తట్టుకోలేక ఆ జోన్‌లోకి ఎళ్ళిపోతూ ఉండొచ్చు. లేదా డబ్బులెక్కువైపోయి తల్లిదండ్రులు పట్టించుకోకుండా, అసలు మా పిల్లలకి ఏదంటే అది మేమిచ్చేస్తూ, గారాబం ఎక్కువైపోయి అట్లా గూడా జరుగుతూ ఉంటాయి. సో, చాలా వరకు పేరెంటింగ్‌లో చిన్నప్పుడు మనం ఎక్కడ బ్లేమ్ జేయడానికి ఉండదు. ఇంక పేరెంటింగ్‌లోనే ఉంటుందనమాట. సో, ఓన్లీ థింగ్ ఈజ్ జస్ట్ గో మీ పిల్లల మనస్తత్వం ఏం నడుస్తుంది? వాళ్ళేం చేస్తున్నారు? ఏం చదువుకుంటున్నారు? వాళ్ళకేం కావాలి? హ్మ్.
కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి, కొంచెం ఫ్రెండ్లీగా కూడా ఉండాలి. ఓవర్ ఫ్రెండ్లీనెస్ ఉండదు, ఓవర్ స్ట్రిక్ట్నెస్ ఉండదు. ఎస్ కొంతమంది అయితేనేమో స్ట్రిక్ట్గా ఉంటారు, లేకపోతేనేమో ఫ్రెండ్లీగా ఉంటారు. స్ట్రిక్ట్గా ఉంటేనేమో పిల్లలకి వాళ్ళంటే భయం వేస్తుంది, ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళంటే లీనియన్స్ వస్తుంది. ఎస్. సో పేరెంట్స్ కూడా పాపం తెలియట్లేదు పిల్లలతో ఎలా ఉండాలి అని చెప్పేసి. నా చిన్నప్పుడు మా డాడీ వాళ్ళ సిస్టర్ అత్తయ్య వాళ్ళకి కొడుకు పుట్టారనమాట. సో అప్పుడు మా అత్తయ్య ఇలా అనడం నేను విన్నాను, ఒకరు స్ట్రిక్ట్గా ఉంటే ఒకరు ప్రేమగా ఉండాలి, ఇద్దరు స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు తట్టుకోలేరు అని. అవును. మా మదర్ ఫాదర్ దగ్గర కూడా నేను ఎక్కువగా ఆ జనరేషన్లో నేను విన్నదైతే ఒక పేరెంట్ అలా ఉంటే ఒక పేరెంట్ ఇలా ఉండడం అనేది నేను విన్నాను అనమాట. సో మనం మూవీస్లో చూస్తే కూడా హీరోస్ మదర్స్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మనం ఇడియట్ సినిమాలో కానీ లేకపోతే ఇంకే మూవీస్లో చూసినా కూడా హీరోస్ మదర్స్ దగ్గరికి వెళ్ళి చాలా హ్యాపీగా అలా ఓపెన్గా మాట్లాడిస్తూ ఫాదర్ని కానీ ఇలా కూర్చుంటుంటే. సో కరెక్టే అవి కూడా. సో ఆ బ్యాలెన్స్ అనేది, ఆ కోఆర్డినేషన్ అనేది మన పేరెంట్స్ చూసుకుంటూ ఉండాలి అన్నమాట. అబ్బాయిలకి అలాంటి ఆప్షన్ ఉంది కానీ ఒకళ్ళు స్ట్రిక్ట్గా ఉండడం ఒకళ్ళు ఫ్రీగా ఉండడం ఆడపిల్లలకి లేదండి. సో ఆడపిల్లలకి కూడా ఈ జనరేషన్ లో మరీ అంతగా ఏం లేవు. అంటే నేనైతే ఇప్పుడు ఆడపిల్ల అనేసరికి బాగా ప్యాంపరింగ్ ఎక్కువైపోయింది. అదే అంటున్నా, ఆ జోన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎక్కడైనా కూడా బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. బ్యాలెన్స్ ఇంపార్టెంటే, కాకపోతే గర్ల్ అనేసరికి ఎస్పెషల్లీ ఫాదర్ కి ఎక్కువ ప్యాంపరింగ్ ఉంటుంది. సో మదర్ ఒక మాట అన్నా ఫాదర్స్ ఒప్పుకోరు. ఎందుకంటే నా డాటర్ కూడా గర్ల్ కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. బేసిక్ గా ఏంటంటే ఎలా ఉందంటే నేననే కాదు, బయట గర్ల్స్ ఉన్న ప్రతి పేరెంట్స్ ని నేను చూస్తే బాయ్స్ అనేసరికి ఆఫ్ కోర్స్ మీరు అన్నట్లు మదర్ కి ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది, డాడీస్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు. అది కూడా ఒక టీనేజ్ దాటిన తర్వాత. చిన్నప్పుడు అయితే ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎవరు కూడా అంత స్ట్రిక్ట్ లేరు, మన పేరెంట్స్ ఉన్నట్లయితే లేరు. సో మనం ఇది కిడ్స్ కి సంబంధం లేదు, పేరెంట్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ చూడండి నేను ఇలా చేస్తుంటే మీరు ఇలా చేస్తుంటే పాపకి ఇలా ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి, నేను స్ట్రిక్ట్ అని మీరు ఇంకా కాపాడేస్తారని అలా. సో మన బేబీ భవిష్యత్తు కోసం మనమే కొంచెం తగ్గాలి. ప్రేమ చూపించడం అనేది తప్పలేదు, కానీ అది ఎంతవరకు చూపిస్తున్నాము అనేది కూడా చూసుకోవాలి. సో ఏదైనా కానీ ఒక లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ ప్రకారం వెళ్తూ ఉంటే బ్యాలెన్సింగ్ బాగుంది అంటే పెంపకాలు ఆటోమేటిక్ గా బాగుంటాయి. వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా మనం చేసేది. అలానే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని తగ్గించేసే అంతలా కూడా ఉండకూడదు. ఎక్కడైనా కూడా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పిల్లలు ఓపెన్ గా అన్ని చెప్పుకునేలాగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు మన అడ్వైస్ ని తీసుకునేలా కూడా మన ఫ్రెండ్లీనెస్ ఉండాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే మా మమ్మీకి అన్నీ తెలుసు, లేదంటే మా డాడీకి తెలుసు, నేను మా పేరెంట్స్కి నేను చెప్పుకుంటే వాళ్ళు నాకు ప్రాపర్ అడ్వైస్ ఇస్తూ ఉంటారు, లైఫ్ ఎలా వెళ్ళొచ్చు అనేది అర్థమవుతుంటుంది అనమాట. నాకు మా బ్రదర్ రామకృష్ణ మఠ్కి వెళ్ళడం అవన్నీ వాడు బాగా చేసేవాడు. మా మమ్మీ కూడా అన్నయ్య వెళ్తున్నాడు కదా వెళ్తావా, ట్రై చేయి ఒకసారి బాగుంటుంది. మా డాడీ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అలాగా నేను రామకృష్ణ మఠ్కి వెళ్ళడం, బీటెక్ 3rd 4th ఇయర్స్లో, తర్వాత ఇన్ఫోసిస్లో జాబ్ రావడం, ఆ వాల్యూస్ అన్ని తీసుకోవడం అలా జరిగిందనమాట. సో మనం ఓవర్ స్ట్రిక్ట్నెస్ ఉండదు, ఓవర్ ఫ్రెండ్లీనెస్ ఉండదు. బ్యాలెన్స్ అనేది ఫస్ట్ పేరెంట్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. మన పిల్లల్ని మనం ఎక్కడ ట్రీట్ చేస్తున్నాం, ఎక్కడ తప్పిపోతున్నారు అనేది. మా హస్బెండ్ ఎప్పుడైనా మా బైబిక్ 2 years వాడు గోల చేస్తూ ఉంటాడు, ఎప్పుడైనా అని అన్నా కూడా నేను మా హస్బెండ్కి వెళ్ళి అలా అనొద్దు, చూడండి నేను అనడం వేరు మీరు అనడం వేరు. యాజ్ ఎ మదర్ నేను రోజుకి 2-3 సార్లు వాడిని అని అంటే వాడికి అర్థమైపోయింది, ఓ మా మమ్మీ అలా అన్నది అంటే నేను అక్కడికి వెళ్ళి అది ముట్టొద్దు, సమ్ డేంజర్ ఏదో ఉంది అని వాడికి ఫీడ్ అయిపోయింది బ్రెయిన్లో. బట్ మా హస్బెండ్ అలాగే అంటే మా హస్బెండ్ టైం స్పెండ్ చేసేది కొంచెం తక్కువ, ఎందుకంటే ఆయనకంటూ చాలా థింగ్స్ ఉంటాయి. ఆ టైంలో కూడా ఆయన అలాగంటే మేబీ మా బేబీ హర్ట్ అవ్వచ్చు. సో వాడికి అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో నేను రెగ్యులర్గా వెళ్ళి మా హస్బెండ్కి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాను అనమాట ఇలాంటి విషయాలు. సూపర్ అండి. బట్ ఏంటి అంటే లైక్ నిజంగానే మీ బాబు విషయంలో మీరు అలా ఉన్నా, బట్ గర్ల్స్ మాత్రం ఫాదర్ ఏదైనా అన్నారు అంటే టప్ 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 వాటర్ వచ్చేసేస్తాయి. మదర్ ఎన్ని తిట్టినా కానీ ఏంటి ఆ తిట్టుకో, ఆ ర్యాపో అనేది మనం బిల్డప్ చేసుకుంటూ ఉండాలి. రైట్, సూపర్ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.